వెల్కమ్ టు నానా యూనివర్సిటీ. నేను ఆదికవి నానా యూనివర్సిటీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ఆదికవి నానా విశ్వవిద్యాలయంలో ఆహార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. వారిని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, మీరు ఏ కార్యక్రమం ఏ డిష్ చేశారు చెప్పండి. ఆదికవి నానా యూనివర్సిటీ నుంచి పార్టిసిపేట్ చేశాం. నా పేరు ప్రియాంక. అండ్ సిఎస్సి ఈసీ మొత్తం ఫ్రెండ్స్ కలిపి చేసుకుంటున్నాం. బీటెక్ కలిపి నుంచి కొంచెం ఇన్నోవేటివ్గా అండ్ స్టూడెంట్స్కి ఇష్టమైన కేక్ అండ్ చాక్లెట్కి ఇష్టమైనగా అలాగే బీటెక్ నుంచి ఇంకా పిల్లలు వచ్చారు. మీరు చెప్పండి ఏ డిషెస్ చేస్తారు చెప్పండి. My name is Hama. We are from the BTech EC and CSE departments. We are university students. We bread halwa and bread omelette చేసాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఏ ఐటమ్స్ తీసుకొచ్చారు? మేము భీమవరం నుంచి వచ్చామండి. వీరాజు కాలేజ్ నుంచి వచ్చాము. మేమైతే లోకల్ అన్నం తీసుకొచ్చాము. దాంతో పాటు చల్లంతో పాటు కొబ్బరికాయ చింతకాయ పచ్చడి, గుమ్మడికాయ స్వీట్ లోకల్ అన్నం కాంబినేషన్ బెల్లం పొడి అలానే ఆలు. మీరు కూడా బీవీఆర్. ఓకే. ఇది తాటి రొట్టె, ఇది దోట అరటి దోట కర్రీ, పసుపప్పు కర్రీ, అరటి పువ్వు కర్రీ సార్. ఇది అరటి దోట పెరుగు చట్నీ సార్. ఇది బియ్యం పిట్టు సార్. ఇది వచ్చేసి పచ్చి పులుసు అండ్ ఇది వచ్చేసి లక్ష్యం చారు. వెరీ గుడ్. చాలా ఓల్డ్ ట్రెడిషనల్. మా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వాళ్ళు ఉండేటువంటి ఆ కాలంలో ఉండేటువంటి వంటలు ఇవన్నీ కూడా. సార్ మీరేం చేస్తారు మేడం? చెప్పండి, ఏ వంటలు చేస్తారు? మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మీ పేరేంటి? హైగ్రీవా కాలేజ్ అండి, చింతలపూడి. నా పేరు కీర్తి. సున్నుండ కారపూస అండి, ఆయిల్ ఫ్రీ కారపూస, ఇంట్లో చేసిన సున్నుండ, హోమ్ మేడ్. అలాగే మిగతా కాలేజెస్ నుంచి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మేడం మీరు చెప్పండి, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మీ పేరు, మీ కాలేజ్ పేరు, ఏ ఐటమ్స్ తీసుకొచ్చారు? మై నేమ్ ఈజ్ స్వర్ణలత సిహెచ్, హైగ్రీవా ఎడ్యుకేషనల్ కాలేజ్, చింతలపూడి. నేను రవ్వ లడ్డు తీసుకొచ్చాను. ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇందులో పాలు, నెయ్యి, పంచదార, బెన్సీ రవ్వ, డ్రై ఫ్రూట్స్ మెయిన్గా పిల్లలకి హెల్తీగా ఉండడం కోసం ఈ ఫుడ్ పెడితే మంచిది. కార్న్ఫ్లవర్ మిక్స్ స్నాక్స్ టైంలో పిల్లలకి బాగుంటుంది, త్వరగా అయిపోతుంది. స్కూల్ నుంచి పిల్లలు రాగానే పెట్టడానికి స్నాక్స్ బాగుంటుంది. అలాగే చింతలపూడి కాలేజ్ నుంచి చాలామంది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. మీ కాలేజ్ నుంచి ఎంతమంది వచ్చారు సార్? మొత్తం 3 స్టాల్స్ పెట్టాం సార్. మొత్తం 6 ఇక్కడ అటెండ్ అయ్యారు. మొత్తం ఎడ్యుకేషన్ కాలేజెస్ నుంచి అయితే మాత్రం ఒక 20 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశాము. నన్నయ్య యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ దాంట్లో నుంచి నేను ప్రెసిడెంట్గా ఉండడం వలన మొత్తం అందరినీ కొంచెం గ్యాదర్ చేసుకుని ఈ ఫుడ్ ఫెస్టివల్ గ్రాండ్ సక్సెస్ కావడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, మీరు ఏ ఐటమ్స్ చేస్తారు? నా పేరు గాయత్రి అండి. మాది హైగ్రీవా కాలేజ్ చింతలపూడి. నేను జంతికలు చేశాను. ఇవి మామూలుగా మన పెద్దవాళ్ళు బియ్యపిండి, శనగపిండితో చేస్తారు కదా. ఇందులో ఏంటంటే బాదం, కాజు, అలాగే డ్రై ఫ్రూట్స్ సంబంధించినటువంటి అన్ని ఐటమ్స్ వేస్తారు. పవర్ పెరగడం కోసం ఇవన్నీ వేస్ట్ చేశాను అనమాట. కాజు, బాదం, నువ్వు పొడి అవన్నీ మిక్స్ చేసి చేశాను. మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఏమేమి ఐటమ్స్ చేశారు చెప్పండి. దేవరపల్లి బిహెచ్ఎస్ఆర్ విఎల్ఎం డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము సార్. రాగి లడ్డు విత్ డ్రై ఫ్రూట్ చేసాం సార్. ఉలవచారు, లక్ష్మీ చారు, కందిపప్పు పౌడర్, రాగి జావా. లడ్డు వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి సార్. విటమిన్స్, న్యూట్రియంట్స్ చిన్నపిల్లలు తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు సార్. విటమిన్స్, కాల్షియం ఉంటుంది సార్. దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల మెమొరీ పవర్ అనేది చిన్నపిల్లలకి పెరగడం జరుగుతుంది సార్. మునగాకు వల్ల ఎక్కువ ఐరన్ అనేది ఉంటుంది, బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది సార్. రాగి జావ వల్ల ఎక్కువ స్ట్రెంత్ అనేది ఎక్కువ వస్తుంది. ఎవరైనా వృద్ధులైనా అందరూ తీసుకోవచ్చు, అడల్ట్స్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. అలాగే గోదావరి జిల్లాలో ఇటీవల స్పెషల్గా కనబడుతున్నటువంటి రోజ్ మిల్క్ కూడా మనకి ఇక్కడ స్టాల్స్గా ఏర్పాటు చేశారు. చెప్పండి. ఇది రాజమండ్రి రోజ్ మిల్క్, మన రాజమండ్రి స్పెషల్ సార్. ఇది తాగడం వల్ల మనకి హైడ్రేషన్ అది పూర్తిగా ఉండి ఇంకా మనకి డైజెషన్ హెల్ప్ అవుతుంది సార్. ఇక మనకి మిల్క్ వల్ల మనకి ప్రోటీన్, అందులో మిల్క్ వల్ల మనకి కాల్షియం అనేది బోన్ స్ట్రెంత్కి, ఇంకా ఎండాకాలంలో స్పెషల్ కాబట్టి ఇది రాజమండ్రి రోజ్ మిల్క్ మనం సెట్ చేసాం సార్ ఈరోజు ఇక్కడ. ఇంకా బాడీని ముఖ్యంగా కూల్ చేయడంలో ఇది రోజ్ మిల్క్ అనేది బెస్ట్ అని మనం చెప్పొచ్చు. అందుకే మన స్టాల్లో ఇది పెట్టడం జరిగింది సార్. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, రోజ్ మిల్క్ కెమిస్ట్రీ సార్, రాజమండ్రి. అలాగే వెస్ట్ గోదావరి నుంచి, నర్సాపురం నుంచి కూడా వైఎన్ కాలేజ్ వాళ్ళు, ఎడ్యుకేషన్ కళాశాల వాళ్ళు వచ్చి హాజరయ్యారు. ప్రిన్సిపల్ గారు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళ పిల్లలతో. మనం చెప్పండి,
మేము పవర్ ప్యాక్ ఫుడ్ అనేది రెడీ చేసామండి. రాజ్మా, చిక్ పీస్ అండ్ పీస్, దెన్ ఆల్ ద డ్రై ఫ్రూట్స్ తోటి ఒక పవర్ ప్యాక్ ఫుడ్ అనేది తయారు చేసాము. ఇదంతా అందరూ టేస్ట్ చేసి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ YNBED కాలేజ్, నర్సాపురం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అలాగే ప్రభుత్వ కళాశాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగింది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం ఐటమ్స్? కాలేజ్ నుంచి వచ్చాము. మా డిష్ పేరు నవరత్న లడ్డు అనమాట. ఇట్స్ మేడ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. చాలా గుంపలు నాడిపోతున్నాయి, స్మెల్ వీడియోలు తెలియదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. సో చికెన్ మేడం? ఓకే, ఆంధ్ర చికెన్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఐటమ్స్ తీసుకొచ్చారు? సెకండ్ ఇయర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు. ఓకే, ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజ్ నుంచి వచ్చామండి మేము, కాకినాడ. మేము తీసుకొచ్చిన డిషెస్ అయితే ప్యూర్లీ గోదావరి రుచులు ఇవి. అమ్మమ్మల కాలం నాటి వంటకం ఇది. కొబ్బరి అన్నం, ఆంధ్ర చికెన్. చాలా ఓల్డ్ కొబ్బరి అన్నం, చాలా కొబ్బరి పాలతో చేసేటువంటి ఐటమ్. చాలా దినాలు చేసేవాళ్ళు తప్ప ఈ మధ్య ఎప్పుడు కూడా బిర్యానీలు, పలావాలు తప్ప మిగతా ఐటమ్స్ ఏమి కూడా మంచి చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ప్రజెంట్ మిగతా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. మీరు ఏ ఐటమ్స్ ఇచ్చారు? బ్రెడ్ హల్వా, చిట్ బజ్జీ. నాది కవి నన్నయ్య, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్. నెక్స్ట్ మన యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బందులు దేవలాల్ అనేటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఒక స్నాక్స్ ఐటమ్ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దేవలాల్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు. మీరా? ఓకే, ఏం పేరు? మీ పేరేంటి? మీరు రెగ్యులర్గా మీ మదర్ కానీ వీళ్ళు ఇంట్లో చేస్తారు ఇవి? బూందీ లడ్డు, బూందీ చక్రాలు, ఇంకా చాలా చికెన్ పచ్చడి, కజ్జికాయలు అన్నీ చేస్తారు. సో అలాగే మన కాలేజ్ నుంచి వచ్చినటువంటి MBA బయోటెక్నాలజీ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు పాకంగారులు తయారు చేశారు. మీరు చెప్పండి. మనకి ఇస్లాం విత్ ఫ్రూట్ సలాడ్స్. సలాడ్ రైస్ కాంబినేషన్ ఆఫ్ ది సో నెక్స్ట్ అలాగే మన కాలేజెస్ నుంచి ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏమంటారు వీటిని గులాబీ పువ్వులు అంటారు. గోదావరి జిల్లాలో బాగా స్పెషల్ ఇవి. చెప్పండి, ఎవరు చేస్తారు? కూడా చాలా కొత్త వంటకం, బాగా అందంగా ప్రజెంట్ చేస్తారు ఆరిటాకుల మీద. అలాగే మీరు MBA పిల్లల? MBA రాజమండ్రి క్యాంపస్ సంబంధించిన వాళ్ళు. తాడేపల్లిగూడెం క్యాంపస్. ఓకే, మన తాడేపల్లిగూడెం క్యాంపస్ నుంచి అటు వెస్ట్ గోదావరి ఈరోజు స్పెషల్ కాబట్టి వెస్ట్ గోదావరి నుంచి తాడేపల్లిగూడెం క్యాంపస్ MBA విద్యార్థులు వచ్చారు. ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చారు? మేమైతే అందరికీ నమస్కారం అండి. నేను నా ఫ్రెండ్స్ కలిసి ఈరోజు స్పైసీ స్వీట్ కార్న్ మసాలాను ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఎవరైనా పర్చేస్ చేసి ఇన్స్టెంట్గా ఎనర్జీని పొందొచ్చు. థ్యాంక్ యూ. అలాగే అప్డేట్ కాలేజెస్ నుంచి మాక్టైల్స్ తాడేపల్లిగూడెం క్యాంపస్ మీరు కూడా ఏమైనా తెచ్చారు? అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చేస్తాం. బ్లూ కరెంట్ అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మాక్టైల్ చేస్తాం. అంటే స్పైసీగా ఇన్స్టెంట్ మాక్టైల్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే మీరు కాలేజ్ తాడేపల్లిగూడెం క్యాంపస్ నుంచి ఇంకొక స్టాల్ కూడా తీసుకున్నారు. మీ పేరేంటి, ఏమేమి ఐటమ్ తెచ్చారు? నా పేరు అనుష, జ్యోతి. మేము పూరి మిక్చర్ తీసుకొచ్చాము. అలాగే అనుబంధ కళాశాల నుంచి పిండి వంటలు, ముఖ్యంగా లడ్డూలు లాంటివి లేకపోతే సున్నుండలు లాంటివి వాటిని కూడా తీసుకొచ్చారు. మీరు ఏ కాలేజ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం. సున్నుండలు నేతి అలాగే మన క్యాంపస్ నుంచి కూడా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా దీంతో పార్టిసిపేట్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు ఏ డిపార్ట్మెంట్? బోన్స్
స్ట్రెంథన్ చేస్తుంది సార్. అలానే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది, వెయిట్ని మేనేజ్ చేస్తుంది సార్. ఇంకా బోన్స్లో హోల్స్ ఏమన్నా ఉంటే అది క్యాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో స్ట్రెంథన్ చేస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనం రెగ్యులర్గా చాట్ చూస్తాం లేదా మిర్చీలు చూస్తాం, మరి ఇది కొంచెం ఆరోగ్యకరమైన ఆహారం. అలాగే బిస్కెట్స్ కూడా తీసుకొచ్చారు. ఎక్కడ మీరు వీటితో పాటు మనకి ఫ్రూట్ సలాడ్స్ కూడా తీసుకురావడం జరిగింది. మీరు ఏ డిపార్ట్మెంట్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? అది టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఓకే. యాపిల్, డ్రాగన్, పైనాపిల్, పపాయ, గ్రేప్స్. మీరే డిపార్ట్మెంట్ అమ్మా? తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి బీ ఫార్మసీ. ఓకే. ఏం ఐటమ్ అమ్మా? మీరేం తెచ్చారు ఐటమ్? అలాగే మరికొన్ని స్టాల్స్ ఉన్నాయి. మొత్తం కన్వెన్షన్ సెంటర్లో కూడా మొత్తం అన్ని కూడా స్టాల్స్ ఈరోజు పండుగ వాతావరణం అనేది నెలకొనడం మనం చూస్తున్నాం. ప్రధానంగా మీరే డిపార్ట్మెంట్? ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఓన్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈవెంట్ అంతా కూడా వెళ్ళైన ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యం జరుగుతుంది. వీళ్ళు కూడా కొత్తగా స్టాల్ ఏర్పాటు చేస్తారు. చెప్పండి, ఏం చేశారు? దాని ప్రాసెస్ ఇది గోల్డెన్ డేస్ రెసిపీ సార్. చిన్న లడ్డు అంటారు ఆ టైప్ సార్. ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సీడ్స్, జాగరి యూజ్ చేసి రోడ్లో దంచి న్యాచురల్గా చేస్తాం. న్యాచురల్గా చేసినటువంటి ట్రెడిషనల్ ఫుడ్. ఓకే. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఫైబర్ ఉంటుంది సార్ ఇందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్కి ఎక్కువ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి సో దానివల్ల ఈ జాగరి అనేది యాడ్ జరుగుతుంది. అలాగే మన యూనివర్సిటీలో ఉన్నటువంటి డ్రైవర్ అందరికీ సుపరిచితుడు షరీఫ్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని వచ్చి స్టాల్ను ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హైదరాబాదీ వంటక స్టైల్, అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి బాగా ఫేమస్ అయినటువంటి ఐస్ క్రీమ్స్ కూడా దీంట్లో చేయడం జరిగింది. ప్రజెంట్ జూడీ మెంబర్స్ ప్రిన్సిపల్ గారు వెంకటేశ్వర గారు పర్యవేక్షిస్తున్నారు. అలా చేస్తే ఉమెన్కి బాగా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ స్టాల్ దగ్గర వచ్చాము. పెద్ద స్టాల్ దగ్గర యూజ్ చేస్తామంటే మనకు డ్రై ఫ్రూట్స్ తోటి ఒక మిక్చర్ ఐటమ్ చేసి దాన్ని ఐస్ క్రీమ్తో మిక్స్ చేసి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. సో మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల మనకి హెల్తీగా ఉంటుంది. వాళ్ళు డ్రై ఆప్రికాట్ తర్వాత వెనిలా ప్లెయిన్ ఐస్ క్రీమ్. ఇది హైదరాబాదీ స్టైల్ సార్, ప్యూర్ హైదరాబాదీ నవాబీ ప్యూర్. కంప్లీట్ స్కిన్ గురించి అయితే యూజ్ అవుతుంది సార్. ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. అలాగే మన స్టూడెంట్స్ కూడా మన క్యాంపస్ పిల్లలు కూడా సైన్స్ కాలేజ్ నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మీరు ఏం చేస్తారు చెప్పండి? మీ పేరు? మీరు డిపార్ట్మెంట్? నా పేరు నిహారిక సార్. నేను బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్. ఇవి నేను చేసిన కేక్స్. ఓకే. ఒకటి ఏంటో చెప్పండి. ఇది రెడ్ వెల్వెట్ కప్ కేక్ సార్. ఓకే. ఇదేమో వీట్ అండ్ జాగరి గోధుమ పిండి బెల్లంతో చేసిన బ్రౌనీ కేక్స్. ఇదేమో హనీ కేక్, ఇదేమో ప్లమ్ కేక్. ఓకే. వివిధ రకాలైనటువంటి కేకులు ఈ స్టూడెంట్ సైన్స్ కాలేజ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ చేయడం జరుగుతుంది. అలాగే మీరే డిపార్ట్మెంట్? బాటనీ నుంచి కూడా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. చెప్పండి. మేమైతే కోకోనట్ పుడ్డింగ్ అండ్ మసాలా స్వీట్ కార్న్ చేసాం సార్. కోకోనట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అది హెయిర్ గ్రోత్కి మంచిగా చాలా యూస్ అవుతుంది. న్యూట్రియంట్స్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది సార్. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అలాగే కప్ కేక్స్ కూడా స్టూడెంట్స్ చేయడం జరిగింది. అది కూడా ఆర్గానిక్గా అరిటాకులో చేయడం మిల్లెట్ కప్ కేక్ బై యూజింగ్ రాగి అండ్ జవాబ్. ఎందుకంటే దీంట్లో న్యాచురల్గా న్యూట్రిషన్, కాల్షియం, ఐరన్ ఈ జనరేషన్కి తగ్గట్టు కప్ కేక్స్ ప్రెజెంట్ చేశారు. బీటెక్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఓల్డ్ ఐటమ్స్, 90s ఐటమ్స్ ఈ స్టాల్స్ని రిజిస్టర్ గారు విజిట్ చేస్తున్నారు. సరే, ఈ 2 రోజులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి
పండుగ వాతావరణం ఎక్కువ బాగానే ఉంటుంది. ఇది కూడా సంరక్షణ ఆహారం మన యూనివర్సిటీలో మొదటిసారి మనం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు నేర్చుకోవాలి. ఇలాంటి పండుగ వాతావరణం మనం ప్రతి సంవత్సరం లేకపోతే ఈ యాక్టివిటీ కొంచెం బాగా ల్యాబ్ని విజిట్ చేస్తుంటే ఒక రేపు అన్ని దినాలు అనిపిస్తుంది, కానీ అన్ని దినాలు అనిపిస్తుంది. అన్ని బాగానే ఉన్నాయని అనిపిస్తుంది. చూస్తుంటే కంటే కూడా బాగానే ఉంటుంది. చాలా మంది అక్కడ అన్ని బీటెక్ బీటెక్ స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. బీటెక్లో మీరు ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చి చెప్పండి. క్లాస్ బాయిస్ చేశారు అందరూ కలిపి. ఇది ఫ్రూట్ మిక్సర్ క్లాస్ బాయిస్ చేశారు. ఇందులో అన్ని ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్గా చేశాము. అన్ని ఫ్రూట్స్ యూజ్ చేశారు. కలర్ఫుల్గా ఉంది. ఇవి బొబ్బట్లు అమ్మగారు చేశారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఇవన్నీ మర్చిపోతున్నారు. అందరూ శాండ్విచ్ అలాంటివి టేస్ట్ చేస్తారు, కానీ ఇలాంటివి ఎవరు టేస్ట్ చేయలేరు కాబట్టి ట్రై చేస్తాం. అండ్ ఇవి 90s ఐటమ్స్, ఇవి కూడా అందరూ మర్చిపోతున్నారు. ఒకసారి మెమరీ అనేది రీకలెక్ట్ చేద్దామని చెప్పి పెట్టాను. మీరే డిపార్ట్మెంట్? ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అది రాజమండ్రి క్యాంపస్. చెప్పండి. మేము పూరి మిక్సర్ చేసాము, కుర్కురే మిక్సర్ చేసాము. అది మన చిన్నప్పటి ట్రెండ్. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇష్టపడేటట్టు చేసాము. మేడం జేసీ మేడం ఎప్పుడు చెప్తూ ఉంటారు, పాత తరానికి కొత్త తరానికి ఒక అనుబంధం తీసుకురావాలని ఆ కాన్సెప్ట్. పిక్చర్లోనే 2 వెరైటీలు తీసుకోవడం జరిగింది. సార్ మీరు చెప్పండి, పిల్లలు బీటెక్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి బీఈడి పిల్లలు ఐటమ్స్ తీసుకొచ్చారు. ఏముంది? పులిహోర ఉందండి, తర్వాత రాగి మాల్ట్ ఉంది, ఆ తర్వాత ఇది చక్కెర పొంగలి, ఇది మంచిగా. అలాగే బీఈడి నుంచి ఇంకో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. చెప్పండి మీరేం పిచ్చుగుళ్ళు వెస్ట్ గోదావరిలో బాగా ఫేమస్ ఐటమ్స్. అలాగే ఇంకో స్టాల్ మీరే కాలేజ్ బీఈడి నుంచి ఇంకో స్టాల్ మీరే ఐటమ్స్ చేస్తారు. అందరికీ బాగా ఫేమస్ చికెన్ పానీపూరి. చెప్పండి ఏంటి ఐటమ్ ఏంటి? ఓకే, ఎక్కడానికి చూసారు ఇదివరకు? ఎక్కడ మీరే వైజాగ్లో ఫేమస్, ఇక్కడ కూడా పరిచయం చేస్తారు. వెరీ గుడ్. సో అలాగే మరికొన్ని స్టాల్స్ ముఖ్యంగా మన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ పిల్లలు ఓన్గా కేక్ ప్రిపేర్ చేశారు. కేక్ కూడా చాలా ప్రజెంట్గా ఉంది, చాలా చూడగానే తినాలనిపిస్తుంది. సో చెప్పండి మీ పేరేంటి, మీ డిపార్ట్మెంట్? నా పేరు షీఈస్ నాగమణి. మేము కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆఫ్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎస్సి. సో వీ హ్యావ్ మేడ్ హోమ్మేడ్ కేక్స్ అండ్ కప్ కేక్స్ అండి. సో దీస్ ఆర్ వితౌట్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయకుండా మేము హోమ్మేడ్లో ఫ్రెష్లీ బేక్ చేసినాం. యాడెడ్ న్యూట్రియంట్స్ అండ్ లైక్ కాజు బాదం కూడా యాడ్ చేస్తాం. అలాగే నాటుకోడి కూర చిలిగారి మన యూనివర్సిటీ నాన్ టీచింగ్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ స్టాఫ్ వెంకట. ఇది మన ఆంధ్ర స్పెషల్ వంటలో ట్రై చేయాలని చెప్పి నాటుకోడి స్పెషల్గా డిష్ తయారు చేయించాం. జీడిపప్పు నాటుకోడి చాలా స్పెషల్గా ఉంటుంది. ఇదేమో చిల్లిగారి, అందరూ మన ఓల్డ్ ఏజ్ టైప్లో ఎలా ఉండేవారు ఆ టైప్లో చేయించాలని చెప్పి మనకి చేయించాం. ఇదేమో వెజిటేబుల్ బిర్యానీ. ఇదేమో మన ఆంధ్ర స్పెషల్ బటర్ మిల్క్ కూడా కుండలో తీసుకొచ్చారు. ఇది కూడా పన్నీర్ కర్రీ, వెజిటేబుల్స్కి జీడిపప్పు పన్నీరు. ఇది మన పాతకాలంలో ఎలా తయారు చేసుకునే వాళ్ళు అలా తయారు చేస్తారు మా నాన్నమ్మ గారు జిన్ను. ఇది ఆవిడకి 85 years. ఆవిడ ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతున్నారు. ఆవిడ తయారు చేసి ఇచ్చారు. అంటే నాన్నమ్మ అండ్ మనం కాంబినేషన్ జేసీ గారు ఎప్పుడు చెప్తుంటారు, పాత తరం కొత్త తరం అంటారు కదా, ఆ పాత తరం కొత్త తరం ఉన్నటువంటి కాంబినేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మరో స్టాల్ చూసినట్లయితే మీ డిపార్ట్మెంట్ మన క్యాంపస్ అయినా ఇక్కడ చెప్పండి. ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ. మేము చిల్లుగారి అండ్ కోడికూర తీసుకొచ్చాము. మేనేజ్మెంట్
డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి కొంచెం ప్రైస్ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఒకసారి ఐటమ్స్ చూపించండి. కోడికూర అండ్ చిల్లిగారి చాలా వేడివేడిగా ఉంది ఐటమ్స్. నెక్స్ట్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ స్టూడెంట్స్ ఈ ఐటమ్స్ తీసుకొచ్చారు. చెప్పండి. ఎగ్ సలాడ్ శాండ్విచ్ అండ్ చికెన్ పకోడా తీసుకొచ్చాను. అలాగే మీరే డిపార్ట్మెంట్ అమ్మా? ఎంబీఏ ఇక్కడేనా? రాజమండ్రిలో ఉన్నటువంటి ఎంబీఏ టూరిజం అండ్ హాస్పిటాలిటీ కాక్టైల్స్ స్పెషల్గా తీసుకొచ్చారు. కాక్టైల్స్ తీసుకొచ్చాము, ఇంకా ఫ్రాంకీ కూడా. కాక్టైల్స్ కాక్టైల్స్ బ్లూబెర్రీ ఉంది, బబుల్ గమ్ ఉంది. అలాగే కాక్టైల్స్లో వేరే వేరే స్పెషల్ ఐటమ్స్ ఫ్లేవర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ జోడీ మెంబర్స్ పరిశీలన చేస్తున్నారు. దీని తర్వాత అవన్నీ కూడా సేల్ చేయడం జరుగుతుంది. లేదా మీరు మన కాలేజ్ కదా, సైన్స్ కాలేజ్ కదా? యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఏమి ఐటమ్స్ ఏంటి? బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసాను. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ మీరే ప్రిపేర్ చేస్తారు? నేనే ప్రిపేర్ చేస్తాను. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారండి? నేను నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి డాక్టర్ టి ఉమామణి ప్రిన్సిపాల్. నేను అక్కడ నేను మునగాకు పొడి తీసుకొచ్చాను. సో అన్నీ కూడా విటమిన్ బేస్డ్ మీద ఉన్న ఫుడ్స్, ప్లస్ ఒక పర్సన్ హెల్తీగా ఉండడాలంటే అన్నిటికీ కూడా దానికి కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ వెళ్ళాలి కాబట్టి సో అన్ని ఏరియాస్లో ఉన్న ఫుడ్స్ని తీసుకొచ్చాను నేను. పొడి అంటే మునగాకు పొడి, కరివేపాకు పొడి, కందిపొడి, ఉసిరికాయ పచ్చడి పాత పద్ధతిలో, చామదుంప ఫ్రై, ఇప్పుడు పిండి, సున్నుండలు. ఏం కదలేదు, జస్ట్ అలా ట్రెడిషనల్ అండ్ ఆరోగ్యకరమైనటువంటి పొడులు అండ్ సున్నుండలు అవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. చాలా సంతోషపడ్డాను. నెక్స్ట్ మీరే కూడా మేము ఏకేఎన్యూ తాడేపల్లిగూడెం నుంచి వచ్చాము. మేము తెచ్చిన వంటకం ఏంటి అంటే అరిటాకులో చికెన్ కర్రీ విత్ రొయ్యల్ బిర్యానీ. ఇప్పుడు ఈ మధ్యన ప్లేట్స్ ప్లాస్టిక్ అన్నీ వచ్చేసి మనం చాలా కెమికల్స్ వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ పోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకు అరిటాకులు బయోడిగ్రేడబుల్ న్యాచురల్గా ఉంటాయి, ఇంకా డైజెస్ట్ అవుతాయి. కాబట్టి మేము అరిటాకులో ఓన్లీ బిర్యానీ తయారు చేసి విత్ చికెన్ కర్రీ తీసుకొచ్చాము. గోదావరి జిల్లాలు అంటేనే ధాన్యాగారంగా పిలువబడతాయి. అలాంటి నేపథ్యంలో ముఖ్యంగా చేపలు ఆక్వాకల్చర్ ఆక్వారంగం ఏదైతే ఉందో చేపలు కానీ రేగులతో కూడా బిర్యానీ చేయడం జరిగింది. మన అధికార అన్నా యూనివర్సిటీ ఎంఎస్ఎన్ క్యాంపస్ స్టూడెంట్స్. మీరు చెప్పుకుంటారు, మీరు ఎక్కడికి వచ్చారు? ఈస్ట్ గోదావరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్. ఓకే, ఏం ఐటమ్? ఇది ఇడ్లీ రవ్వ పిట్టు సార్, అది రోజు మొత్తం అందరూ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. ఇంకా స్టాల్స్ పరిశీలించాము. మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నటువంటి కీర్తి మరేట గారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ చాలా ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్ తీసుకొచ్చారు. మేడం చెప్పండి, మేడం ఏ ఐటమ్స్? ప్రెసెంట్ డేస్లో కొబ్బరికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇది కొబ్బరి అన్నం. ఓల్డెన్ డేస్లో ఎట్లా చేస్తారో సేమ్ అట్లానే చేయడం జరిగింది. ఇది కొబ్బరి పాలతోటి చికెన్ కర్రీ. ఇవి రెండు రోటి పచ్చళ్ళండి. ఇది వంకాయ కొబ్బరి పాలతో ఉడకబెట్టి దాన్ని పైన లేయర్ తీసేసి అందులో మనం నిమ్మరసం కలిపి మినపప్పుతో తాలింపు వేస్తామండి. ఇది అట్లా చేసింది. ఇది కూడా బంగాళదుంపతో, బంగాళదుంప కొబ్బరి పాలతో ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి నిమ్మరసం మనకు తగిన టేస్ట్లో కలుపుకొని మినపప్పుతో తాలింపు వేయాలండి. ఇవి మా అమ్మగారు మా అత్తగారు వాళ్ళ అత్తగారులు నేర్పిన వంటలు ఇవి, నాకు నేర్పారు. ఆ పద్ధతిలో నేను చేయడం జరిగింది, చేస్తూనే ఉంటాను మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి, పిల్లలకి. అట్లానే కొబ్బరి పాలు అనేది స్కిన్ టోన్ నుంచి మన జ్ఞానం వరకు చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ డేస్ కొబ్బరిని రకరకాలుగా తీసుకుంటున్నారు. నేనైతే ఈ రూపంలో పిల్లలకి పెడితే బాగుంటుందని తలుస్తూ ఉంటాను. దాంతో ఆ ఉత్సాహంతో నేను ఇప్పుడు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ నేను చేసిన వంటలే. థ్యాంక్ యూ. అంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి మేడం గారు నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలు కూడా. అంటే ఈ ఆహారపు రుచులు, సాంస్కృతిక గోదావరి రుచులు అనేవి తరతరాల నుంచి అలా కొనసాగాలనేటువంటి గొప్ప లక్ష్యంతో నిర్వహిస్తున్నటువంటి స్టాల్స్ యొక్క నేపథ్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. మీరేం తెచ్చారు? కేసరి సార్. సో మేము అన్నవరం ప్రసాదం చేస్తారు కదా, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి సేమ్ అదే టేస్ట్ మీకు తెలియజేయాలని చెప్పి నార్మల్గా ఇంగ్లీష్ స్వీట్ చేస్తాం. ఇది మనకి గుడ్ సోర్స్, ఇట్ ప్రొవైడ్స్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు హెల్త్. అండ్ నార్మల్గా ఇందులో మనం జాగ్రీ అనేది యూజ్ చేస్తాం. సో ఇది డైజెషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి మేము ఇది ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. సో
ఇట్ ఈస్ ఏ ట్రెడిషనల్ టైప్స్. అన్నవరం ప్రసాదం అంటే చాలా ఫేమస్. దానికి సీక్వెన్స్గా ఇంకొక స్వీట్ ఐటమ్ తీసుకురావడం జరిగింది. మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, ఏమేమి ఐటమ్స్ వచ్చారు? నమస్కారం అండి, మేము బిఎస్ఆర్ డిగ్రీ రూరల్ కాలేజ్ నుంచి వచ్చాము. మా ఐటమ్స్ వచ్చేసి శనగలు పల్లీలు కలిపి బాయిల్ చేసినవి అండి. ఇవి తినడం వల్ల బోన్ స్ట్రెంత్ పెరుగుతాయి. ఇది కొబ్బరి వల్ల ఫైబర్ పెరుగుతుందండి. ఇది కొబ్బరి చిన్నలు, ఇది కొబ్బరి ప్లస్ బాదం ప్లస్ క్యాషు బాదము ప్రోటీన్స్ ఇస్తాయి. చక్కడాలలో నువ్వులు ఉంటాయి కాబట్టి నువ్వులు ఫ్యాట్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ పాకం గారెలు బెల్లం ఐరన్ని ప్రొవైడ్ చేస్తాయి. పెరుగు మనకి చలవదానం ఇస్తుంది. ఐటమ్స్ వాటి యొక్క ఉపయోగాలు కూడా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ కాలేజ్ చైర్మన్ యాజమాన్యం సార్లు కూడా ఇక్కడే పర్యవేక్షిస్తున్నారు. మీరు చెప్పండి, మీరే ఐటమ్స్ ఇచ్చారు, మీరే కాలేజ్ నుంచి వచ్చారు? నమస్తే సార్, మేము రాయవరం విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాము. పానీపూరి వాటర్ అనేది బాడీకి హైడ్రేషన్ చేస్తుంది, అలాగే హెల్త్ని విటమిన్ సి వస్తుంది విటమిన్స్ నుంచి. ఇది వచ్చేసి పొటాటో బాల్స్, మనకి బాడీ హార్ట్ హెల్తీగా ఉంచుతుంది, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కూడా మంచిగా జరుగుతుంది. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇది వచ్చేసి పూరి మిక్చర్. అన్నీ కూడా స్నాక్స్ ఐటమ్స్ పెట్టాము సార్. ఇది వచ్చేసి మసాలా స్వీట్ కార్న్, ఫైబర్ అనేది. అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా పానీ గురించి చాలా గొప్ప ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే బీటెక్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ బాగా అంటే కలర్ఫుల్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. అమ్మ చెప్పండి, ఏ ఐటమ్స్? మేము పులిహోర, డ్రై ఫ్రూట్ కొబ్బరి ఇంకా చేస్తాం. మా థీమ్ వచ్చి యూజువల్లీ ట్రెడిషనల్, ఇంకా పూజలు చేసినప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ అంటే మనకి మెయిన్ ఇంకా స్వీట్. ఇంకా మేము ఆ ఇన్స్పిరేషన్తో అంటే ఇది ట్రెడిషనల్ బట్ ఇన్నోవేషన్ కూడా కొంచెం ఉంటే బాగుంటుంది అన్నట్టు ఐ మేడ్ ప్రెజెంటేషన్. సాంప్రదాయంగా వెస్టర్న్ మోడర్న్గా కూడా ఒక ఆహార పదార్థాలను అనేది తయారు చేయడం జరిగింది. అలాగే పెనుగొండలో చాలా ఫేమస్ వాటికి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. అవి పాల్గొనడం కచ్చికేసార్ పెనుగొండ స్పెషల్. ఏఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొవ్వూరండి. నెక్స్ట్ అలాగే ఇంకో వేరే స్పెషల్ ఐటమ్ అయితే కనపడుతుంది. మీరు ఏంటమ్మా, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఏంటి ఐటమ్? జున్ను. చాలా బాగా ప్లానింగ్ చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మ, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మీరు ఏఎస్ఆర్ కాలేజ్ తణుకు. ఇది మల్టీ మిల్లెట్ లడ్డు. ఇంగ్రీడియంట్స్ నియర్లీ 20 ఐటమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి చాక్లెట్స్ మెల్ట్ అయిపోతూ ఉంటాయి. మమ్మల్ని డోర్ చాక్లెట్స్ చాలా ఉన్నాయి ఇంట్లో. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం వాటిని వేస్ట్ చేసేస్తూ ఉంటాము. ఆ చాక్లెట్స్ తోటి కేక్ చేస్తాం. కేక్స్ అండ్ లడ్డు తణుకు నుంచి తీసుకొచ్చి చేయడం జరిగింది. మీరే కాలేజ్ వచ్చారు? ఇక్కడ మన యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నటువంటి తెలుగు పిల్లలు ఏం చేశారు? అలాగే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నిర్దోల్ నుంచి కూడా ఫ్యాకల్టీ వచ్చారు. చెప్పండి, మీరు ఏ కాలేజ్ అండి? నాగార్జున కాలేజ్. నేను ప్రోటీన్ జావా, అది ప్రోటీన్ వెజిటేబుల్ ఫైబర్స్ తీసుకొచ్చాను. ప్రోటీన్స్కి ఉపయోగపడేటువంటి అనేక ఐటమ్స్ వెస్ట్ గోదావరి తీసుకురావడం జరిగింది. అలాగే మన కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నుంచి కూడా మళ్ళీ ఈరోజు కూడా నిన్న వాళ్ళు ఆల్రెడీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక 2 ప్రైజెస్ గెలుచుకున్నారు. ఈరోజు కూడా ఎంబీ నుంచి శ్రీదేవి గారు వాళ్ళ టీంతో అటెండ్ అయ్యారు. చెప్పండి. మేము వచ్చేసి ఫ్రెంచ్ టోస్ట్ తీసుకొచ్చాము. సో దిస్ ఈస్ ద ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీ ఫర్ కిడ్స్. కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఫర్ వర్కింగ్ మదర్స్ అందరికీ కూడా ఈజియెస్ట్ మేకింగ్ ఫుడ్ ఫర్ చిల్డ్రన్ అని చెప్పి ఇది పెట్టాము. సో మేము ఎప్పుడైతే ఇంగ్రీడియంట్స్ వాడామో దానంతటి ఇక్కడ కార్వింగ్ చేసి స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు అంటే స్నాక్స్ అంటారు కాబట్టి స్నాక్స్ ఐటమ్ ఈజీగా తయారు చేయడం అనేది చూపించడం. మీరే డిపార్ట్మెంట్? అలాగే మిగతా స్టాల్స్ కూడా చూసాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ రాగి రొట్టె, క్రిస్పీ కార్న్ అండ్ చికెన్ నూడిల్స్ అండ్ క్రిస్పీ కార్న్.
అలాగే డిపార్ట్మెంట్ యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం సేలింగ్ పెద్ద సేలింగ్ జరుగుతుంది ఇక్కడ. బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. లక్ష్మి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చేశారు మా అకౌంట్ సెక్షన్ చేసాము. పెద్ద డిష్ ఒకసారి బిర్యానీ చూపించారు. దమ్ బిర్యానీ. ఓకే, దమ్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ బాస్మతి రైస్ చాలా చక్కగా చేశారు. ఫ్రై పీస్ అలాగే దమ్ బిర్యానీ 2 రకాల బిర్యానీలు చేశారు. చాలా బాగుంది. చెప్పండి. ఓకే, అలాగే బీటెక్ స్టూడెంట్స్ మన పిల్లలు మన బీటెక్ స్టూడెంట్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం చేశారు సార్? ఇది చికెన్ 65 ఒకటి చేసాం సార్, 50 రూపీస్ హోమ్ మేడ్. నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్ ఛాలెంజ్. అదేంటంటే 20 రూపీస్ ఎంట్రీ ఫీ. అది తింటే 5 బిస్కెట్స్ కానీ తింటే 30 సెకండ్స్లో 100 రూపీస్. అంత స్పెషల్ ఏంటి అది? 5 బిస్కెట్స్ ఏమో ఒకసారి చూపించండి. జస్ట్ ఇవి మ్యారీగోల్డ్ బిస్కెట్స్. ఓకే, ఎన్ని తినాలి? 5 బిస్కెట్స్ తింటే 30 సెకండ్స్లో 100 రూపీస్. 30 సెకండ్స్లో 5 బిస్కెట్ తినాలి. అవును సార్. అలాగా 30 రూపీస్ ఎంట్రీ ఫీ ఇంకోటి, అలా 50 రూపీస్ ఎంట్రీ ఫీ. సో అంటే ఫుడ్ తినడంలో కూడా స్పీడ్గా తినే వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. బీటెక్ పిల్లలు వినూతనంగా ఒక కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. అలాగే రాజమండ్రిలో బాగా ఫేమస్ మళ్ళీ రోజ్ మిల్క్ ఇక్కడ కనపడుతుంది మనకి. అలాగే రోజ్ మిల్క్, ద్రాక్ష జ్యూస్ అండ్ మ్యాంగో జ్యూస్ చెప్తాను. ఇవి రెండు వచ్చేసి న్యాచురల్ ఫ్రూట్స్తో చేసింది అనమాట. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎవరు పెట్టలేదు కాబట్టి అందరూ ఫాస్ట్ ఫుడ్ మేము ట్రై చేసాం, కానీ మేము కొంచెం వెరైటీగా ట్రై చేద్దాము. అలాగే రాజమండ్రి ఫేమస్ అయిన ఈ రోజ్ మిల్క్ కూడా ఒకసారి అందరు రుచి చూడాలని చాలామంది రుచి చూసుంటారు. వాళ్ళందరికీ రుచి చూపిద్దామని ఈ ప్లాన్ వేసామన్నమాట. సో యూనివర్సిటీ అంటే ఆయా కాలేజెస్ నుంచి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి రాజమండ్రిలో ఉన్నటువంటి టేస్ట్, రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ చూపించాలని, అలాగే మ్యాంగో జ్యూస్ని, ద్రాక్ష జ్యూస్ని కూడా తీసుకోవడం జరిగింది. మీరే డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? అలాగే మీరు ఏ డిపార్ట్మెంట్? అప్లైడ్ కాలేజెస్ నుంచి వచ్చారా? ఏ కాలేజ్? చికెన్ జంక్ ముస్లిం చికెన్ బిర్యానీ అండ్ టామరిన్ పులిహోర అండ్ రైతా చికెన్ ఫ్రై రైస్. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో స్టాఫ్ చెప్పండి. మీరు హాట్ పొంగల్స్ అండ్ ఇంకొకటి సుజీ రవ్వ ఇది ఒక ట్రెడిషనల్ న్యూట్రిషన్ ఐటమ్స్. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా షుగర్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ షుగర్ తినకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళకి ఆ క్రేవింగ్స్ తీర్చుకోవడానికి తక్కువ జాగ్రత్త అవి యూజ్ చేయడం వల్ల ఇది మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ వాళ్ళు నిన్న కూడా 2 స్టాల్స్ పెట్టడం జరిగింది. నిన్న పెట్టినటువంటి స్టాల్స్లో గారి బెల్లం గారి పాకం గారి చాలా ఫేమస్గా ఉంది. అందరూ కూడా సేల్ చేశారు, దాన్ని అందరూ కూడా తిన్నారు. చెప్పండి, ఏ స్టాల్ పెట్టారు? తెరగపిండి మునగాకు. వా, చాలా ఓల్డ్ స్టైల్. లెమన్ రైస్, ఓకే, నువ్వులు కారం, రవ్వండా నువ్వులు అండ్ శనగ. సో చాలా ఓల్డ్ పొలగం ఇటువంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. మీరే డిపార్ట్మెంట్? కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ. ఏం ఐటమ్స్ తెచ్చారు? గులాబ్ జామున్. యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సైన్స్ కాలేజ్ వాళ్ళు, అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ వాళ్ళు, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, ఎడ్యుకేషన్ కాలేజ్ వాళ్ళు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? homemade cake, sir. My mother makes this cake, sir. We using chocolate syrup and chocolate sprinkles. We presenting it in cake, sir. For selling purpose, we stocking, sir. My call number is 197. సో వాళ్ళు అమ్మగా చేసినటువంటి కేక్ని అందంగా ఇక్కడ డెకరేట్ చేసి సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమ్మమ్మ చెప్పండి, ఏ ఐటమ్స్ చేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ కాలేజ్? శ్రీ శ్రీనివాస కాలేజ్. ఆదిక వినాయక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి స్టూడెంట్స్ ఐటమ్స్
ఐటమ్స్ తీసుకొచ్చారు. ఏ ఐటమ్స్ తెచ్చారు? రాగి పోహా అండి, రాగి పోహా మిక్సర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. లాస్ట్ టైం కూడా వీళ్ళు చేసినటువంటి మిక్చర్ బాగా టేస్టీగా ఉంది. కిచెన్ కెమిస్ట్రీ దాంట్లో వీళ్ళు చేసినటువంటి మిక్చర్ బాగా ఫేమస్గా ఉంది. లాస్ట్ వచ్చి సిగర్ టేస్ట్ వస్తే చాలా బాగుందని ప్రశంసించారు. అలాగే ఇంకా మాక్టైల్స్ కూడా పిల్లలు ఏర్పాటు చేయడానికి మీరు ఏ డిపార్ట్మెంట్? ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి మాక్టైల్స్ ఏర్పాటు చేశారు. మాక్టైల్స్ ఏంటంటే స్పెషల్? ఇంకా ఓల్డ్ ట్రెడిషన్ మన 90s కిడ్కి సంబంధించినటువంటి చిన్నటి జ్ఞాపకాలు మళ్ళీ పరిచయం చేస్తూ కొత్త ఐటమ్స్ తీసుకొచ్చాం. చింతపండు అవి తీసుకొచ్చాము అండి. అలాగే మన చిన్నప్పటి కిడ్స్ అవి 90s కిడ్స్ అవి తిరిగేవారు కదా, మన అవన్నీ తీసుకొచ్చాము అనమాట. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? సేమ్ కాలేజ్ ఏకేఎన్ రాజమండ్రి, ఎంబీఏ డిపార్ట్మెంట్. రోజ్ మిల్క్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్, ఒకటి షర్బత్ రోజ్ మిల్క్, ఇంకోటి కోవా రోజ్ మిల్క్. షర్బత్ రోజ్ మిల్క్లో వచ్చేసి ఒకసారి రోజ్ మిల్క్ విత్ వాటర్ మిలన్ అండ్ సబ్జా గింజలు, ఇదే రోజ్ మిల్క్ షర్బత్. ఇంకోటి కోవా అనేది రోజ్ మిల్క్తో మిక్స్ చేసి వస్తుంది. 2 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్. రాజమండ్రిలో బాగా ఫేమస్ రోజ్ మిల్క్ అంటే ఆ రోజ్ మిల్క్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే మీరే కాలేజ్ వచ్చారు? కాలేజ్ అమలాపురం. మేము ట్రెడిషనల్ ఫుడ్ తీసుకొచ్చాము. మెయిన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇష్టపడినటువంటి జంతికలు, చెక్కవళ్ళలు, కొబ్బరి లడ్డూలు, గులాబ్ జాములు, అలాగే గవ్వలు, బగారా రైస్, చక్కెర పొంగలి, అలాగే మన ట్రెడిషనల్ వంటకం అండి ఇది రవ్వ లడ్డు. అలాగే మిగతా కాలేజెస్ నుంచి కూడా పానీపూరి ముఖ్యంగా బాగా ఫేమస్ పానీపూరిని కూడా తీసుకొచ్చారు. అలాగే మన అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి కాలేజ్ యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళు శివ గారు అండ్ మీ ఏలం కాలేజ్ పెట్టి చేస్తాం త్రిమూర్తిలో సిద్ధార్థ కాలేజ్ పెట్టి మొత్తం ఒక పండుగ వాతావరణం నెలకొంటే ఆదికవి నన్నయ్య శుద్ధిలో అనుబంధ కళాశాలలో అందరూ కూడా యాజమాన్యాలు వాళ్ళ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యారు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ చేస్తారు పానీపూరి విత్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పానీ సార్. స్వీట్ అండ్ హాట్. మీ కాలేజ్ పేరు, మీ పేరు కాలేజ్ పేరు చెప్పి మీరు ఏ ఐటమ్? నా పేరు ఆర్ సుమశ్రీ అండి. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చాను, ఏలూరు నుంచి. మేము ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఆహార మహోత్సవంలో మా కాలేజ్ తరఫు నుంచి కార్న్ సమోసా, స్వీట్ కార్న్ రోల్ అండ్ ఆలూ కట్లెట్ పెట్టామండి. ఏలూరు నుంచి వచ్చి అనేక ఐటమ్స్ తీసుకొచ్చారు. అలాగే ఓల్డ్ ట్రెడిషనల్ ట్రైబల్ ఏరియాలో దొరికేటువంటి విత్తనాలు లేకపోతే మొలకలు వీటికి సంబంధించినటువంటి ప్రజలను తీసుకొచ్చారు. మీ పేరు, ఏమేమి ఐటమ్స్ తెచ్చారు? నమస్కారం అండి, నా పేరు జంపిరెడ్డి వెంకటరమణ అండి. నేను ప్రకృతి సంస్కృతి సాహిత్య కళా విద్యాలయాన్ని రైతులను రాజు చేయడానికి, అలాగే వినియోగదారులను ఆరోగ్యవంతం చేయడానికి నేను పనిచేస్తున్నానండి. ఇవన్నీ కూడా దేశవాళీ విత్తనాలు. ఇవి ఎక్కడెక్కడి నుంచో తెచ్చినవి, రైతులు పండించే వాళ్ళు కూడా కొత్త మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర సేకరించినవి. నా ఉద్దేశం ఏంటంటే రైతులు రాజు చేయడం ఉద్దేశం, అలాగే వినియోగదారులు ఆరోగ్యవంతం చేయడం ఉద్దేశం. ఇది కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, ధాన్యాలు, చిరుధాన్యాలు ఎవరు ఏ పంట పండిస్తారన్నా సరే నా దగ్గర నాటు విత్తనం ఉందండి. ఇవన్నీ కూడా నేను రోజు ఇటువంటి సదస్సుకి వెళ్ళి వీకెండ్స్లో కూడా ఎక్కడెక్కడ జరిగితే దేశమంతా వెళ్ళి ఇవన్నిటికీ అందరికీ ఎవరు కావాలిస్తే వాళ్ళకి ఈ విత్తనాలు ఇస్తుంటానండి. ఇది నా వృత్తి. ఈ విధంగా జానపద గేయం పాడుతూ విన్నాము. ఒకసారి మా కోసం నాటేరమ్మ నాటేరు, ఏమి మొక్క నాటేరు, జాజారమ్మ తోటలోన జాజి మొక్క నాటేరు. సాగేనమ్మ సాగేను, ఏమి తీగ సాగేను, జాజారమ్మ తోటలోన సన్న జాజి సాగేను. ఏసేనమ్మ ఏసేను, ఏమి సిగురు ఏసేను, జాజారమ్మ తోటలోన చామంతులు సిగిరేసే. తొడిగేనమ్మ తొడిగేను, ఏమి మొగ్గలు తొడిగేను, జాజారమ్మ తోటలోన రోజా మొగ్గలు తొడిగేను. విచ్చేనమ్మ విచ్చేను, ఏమి పువ్వులు విచ్చేను, జాజారమ్మ తోటలోన సంపంగులు విచ్చేను. రంగు రంగు పువ్వుల తోటలో, రంగు రంగు పువ్వుల తోటలో ఏమి గంధం కమ్మింది,
జాజారమ్మ తోటలోన వలుపు గంధం గుమ్మంది, జాజారమ్మ తోటలోన వలుపు గంధం గుమ్మంది, వలుపు గంధం గుమ్మంది, వలుపు గంధం గుమ్మంది. అలాగే ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి ఒక సాంగ్ పాడారు జానపద ఇది మహిళలు వ్యవసాయం చేసి పనులు చేసుకుంటూ ఉంటే వర్ణించిన ఒక జానపద గీతం ఇది. కంచెలు తిరిగే చేడి కూరలపై తుమ్మెదలాడెను ఓలాలా, గణ తుమ్మెదలాడెను ఓలాలా, కంచెలు తిరిగే చేడి కూరలపై తుమ్మెదలాడెను ఓలాలా, గణ తుమ్మెదలాడెను ఓలాలా, చెరిగేటప్పుడు చేతుల గాజులు గలగలలాడెను ఓలాలా, అవి గలగలలాడెను ఓలాలా, చెరిగేటప్పుడు చేతుల గాజులు గలగలలాడెను ఓలాలా, అవి గలగలలాడెను ఓలాలా, గొప్పది రోగలు గుప్పుడు దంచెది జబ్బలు కదిలను ఓలాలా, గన జబ్బలు కదిలను ఓలాలా, గొప్పది రోగలు గుప్పును దంచెది జబ్బలు కదిలను ఓలాలా, గన జబ్బలు కదిలను ఓలాలా, ముఖాన ఉండే కస్తరి తిలకం ముక్కును జారెను ఓలాల, కొన ముక్కును జారెను ఓలాల, ముఖాన ఉండే కస్తరి తిలకం ముక్కును జారెను ఓలాల, కొన ముక్కును జారెను ఓలాల, ఓలాల 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 ఓలాల. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ మీరు ఏ స్టాల్ పెట్టారు? ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఏ డిపార్ట్మెంట్? ఆర్గానిక్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఇదే కాలేజ్. సార్ ఐటమ్స్ ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించినటువంటి ఆహార మహోత్సవ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి వచ్చింది. ఎంతో విజయవంతంగా 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఆహార మహోత్సవ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలను విసిగా తెలుసుకుందాం. మనం చెప్పండి, 3 రోజుల పాటు జరిగినటువంటి ఆహార మహోత్సవ సంబంధించిన వివరాలు చెప్పండి. ఇవాళ వెస్ట్ గోదావరి కుసిన్స్ గురించి ఆలోచించాం. అయితే మాకు ఏమైందంటే విపరీతమైన స్టాల్స్ వచ్చేటప్పటికి చాలా ప్రెషర్ వచ్చేసింది. లోకల్గా కూడా మేము చెప్పిన వాళ్ళు నిన్న కొంతమంది మిస్ అయ్యారు. సో మేమేం చేసామంటే ఎవరికైనా సరే ఒక మ్యాటర్ ఆఫ్ పార్టిసిపెంట్ స్పిరిట్ ఉండాలి అన్న ఉద్దేశంతో సరే వాళ్ళని కూడా అలౌ చేసాం. అయితే చూస్తున్నారు కదా ఎంత హడావుడి, ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. సో ఆ రీజన్ తోటి ఇవాళ చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేసాయి. ఇవాళైతే నిన్నటి కంటే ఇవాళ ఇంకా బాగున్నట్టు అనిపిస్తుంది. గుమ్మగుమ్మలు అన్నట్టు మా క్యాంపస్ మళ్ళీ మా ఆడిటోరియం కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంత విశేషమైనటువంటి స్పందన రావడం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా మున్ముందు కూడా చేయాలి అని అంటే దీనికి మేము పునాదిగా స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికైతే ప్రయత్నిస్తాం. ఇంకా నన్నైతే ఏమంటారంటే మేడం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేయండి, ఇంకా చాలామందికి తెలియలేదు అని అంటున్నారు. బట్ స్పిరిట్ అన్న దానికి ఎక్కడో ఒక దగ్గర ఆగాలి కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీబడి ఐ థ్యాంక్ యూ జ్యూరీ మెంబర్స్, డాక్టర్ శాంతరాజ్యం గారు, డాక్టర్ ఉషా, ప్రొఫెసర్ హైమావతి గారు, అండ్ ద కన్వీనర్ అండ్ ద హోస్ట్ అండ్ ద లేడీ విత్ ఆల్ పెయిన్స్, మా ఫ్యాకల్టీ, ఎవ్రీబడి, ప్రెస్, మీడియా, ఫ్రెండ్స్, ఇన్వైటీస్ ఒకరు కాదు. వేరే స్ఫూర్తుల ద్వారా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసి మంచి యాక్టివిటీ జరుగుతుంది ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో అన్న ఇంప్రెషన్ని ఫస్ట్ మేమైతే కొంచెం భయపడ్డాం, ఏమవుతుందో ఏమో చేయలేము, వాతావరణం కూడా బాగాలేదు అని అనుకున్నాం. కానీ నా సపోర్ట్ వల్ల నా పిల్లలు, నా స్టాఫ్ చాలా బాగా విశేషమైనటువంటి స్పందన వచ్చి దిస్ ఈజ్ అ సూపర్ సక్సెస్ అని మా వాళ్ళు అంటున్నారు. థ్యాంక్ యూ. ఆహా ఏమి రుచి, అనరామ ఏమ రుచి అన్నట్టు మొత్తం అనేక రకాల వంటలు అనేక రుచులతో ఉన్నాయి. ఈ రుచులన్నీ కూడా చూసి జడ్జి చేయడం అనేది చాలా కీలకమైన విషయం. అలాగా అన్ని రుచులను చూసి జడ్జ్ చేసినటువంటి మన జడ్జెస్ కూడా ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, దీంట్లో వచ్చినటువంటి అంటే మేడం కాన్సెప్ట్ ఏంటంటే ప్రాచీన తరానికి ఓల్డ్ జనరేషన్కి న్యూ జనరేషన్కి ఆ లింక్ని కలిపి భవిష్యత్ తరాలకు అందించాలనే కాన్సెప్ట్తో నిర్వహించారు. అలా వచ్చినటువంటి వంటకాల గురించి చెప్పండి.
చాలా వెరైటీ వంటకాలు, రాగి రొట్టి, జొన్న తోటి గుగ్గిళ్ళు చాలా బాగున్నాయి. లక్ష్మీ చారు అది ఎప్పుడో ట్రెడిషనల్, ఎప్పుడో చాలా కాలం వంట అది. తర్వాత రాగి జావ అనేది కామనే. తర్వాత చాలా బాగున్నాయి అన్నీ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఫెస్టివల్ చేసుకోండి. హైమవతి మేడం, మీరు మీ అభిప్రాయం చెప్పండి మేడం. ఇక్కడ చాలామంది చాలా రకాల వెరైటీస్ తీసుకొచ్చారండి. దాంట్లో అసలు మనం అమ్మమ్మల నానమ్మల కాలం నాటి వంటకాలు, తాటి రొట్టెలు, రాగి రొట్టెలు, అలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి. మాకు జడ్జ్ చేయడం చాలా కష్టమైంది. చాలా బాగా చేశారు. ప్రోగ్రామ్ కన్వీనర్ కళ్యాణి గారు ఉన్నారు. మేడం మీరు చెప్పండి, 3 రోజులు అంటే మొదటి రోజు అకాడమిక్ కార్యక్రమాలు, 2-3 రోజులేమో ఏ కార్యక్రమాలు? ఆహార్ మహోత్సవ్ 3 days అని అనుకున్నామండి. ఫస్ట్ 14th వచ్చేసి ఈవెంట్స్, స్టూడెంట్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము. పవర్ పాయింట్, డిబేట్, క్విజ్ అది అని చెప్పి. అండ్ 15th and 16th వచ్చేసి మేడం డైరెక్షన్స్ ప్రకారం, ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ డైరెక్షన్స్ ప్రకారం. 15th వచ్చేసి ఈస్ట్ గోదావరి రుచులు, 16th ఏమో వెస్ట్ గోదావరి రుచులు అని అనుకున్నాం. దానికి తగ్గట్టు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. థ్యాంక్స్ అందరికీ. దీన్ని సక్సెస్ఫుల్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ వచ్చినాయి. రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ ట్రెడిషనల్ దగ్గర నుంచి ఇప్పుడు ఇన్నోవేటివ్ ఫుడ్స్ దాకా అన్నీ వచ్చినాయి. అండ్ దాంట్లో మిల్లెట్స్ దగ్గర నుంచి రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్ కూడా వచ్చినాయి మాకు. సో నిజంగా జడ్జెస్ అనడం ఏంటంటే మాకు దాన్ని ప్రైజ్ ఎలా ఇవ్వాలి అనేది చాలా కష్టమైందని అంటున్నారు. ఏ ఫుడ్ తినాలి, ఏది మిస్ అయ్యామని కూడా పార్టిసిపెంట్స్ కాదు, విజిటర్స్ కూడా అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పార్టిసిపేషన్. మేడం, మీ జనరేషన్కి ఇప్పుడు ఉన్న జనరేషన్కి మీరు చూసినటువంటి ఫుడ్స్ గురించి చెప్పండి. చాలా సంతోషం. నన్నయ్య యూనివర్సిటీ వారు మళ్ళీ ఈ ఫుడ్ ఫెస్టివల్ జరిపించడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మేడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆహారమే మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కాబట్టి యువతరం ఏంటంటే మన ప్రాచీనటువంటి ఆహార అలవాట్లన్నీ మర్చిపోతున్నారు. కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకునే విధంగా ఆరోగ్యాన్ని, మరి దేశ సౌభాగ్యాన్ని పెంచాలంటే మరి యువత, ఆరోగ్యవంతులైన యువత కావాలి. కాబట్టి చక్కటి ఫుడ్ కార్యక్రమాన్ని మేడం పెట్టారు. దీని విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబ నేపథ్యంతో, భర్తతోనూ, భార్యతోనూ, తర్వాత అత్తమామలతోనూ, ఆడపడుచులతో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్నయ్య యూనివర్సిటీ వారు చేపట్టడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఒక చెప్పాలనుకుంటున్నాను. అనుబంధాలు బలపడాలంటే అభిరుచులు అనేది ఒక మార్గం అనేది అర్థమైంది. ఈరోజు రెస్పాన్స్, నిన్నటి రెస్పాన్స్ ద్వారా అది బాగా తెలిసింది మాకు. థ్యాంక్ యూ. కన్నుల పండుగగా ఆదిక నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఆహార మహోత్సవ కార్యక్రమం విజయవంతమైంది. 3 రోజుల పాటు అకాడమిక్ కార్యక్రమాలతో పాటు అలాగే ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాలు కూడా ఎంతో విజయవంతంగా విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆదిక నన్నయ్య విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలల నుండి అధ్యాపకులు, విద్యార్థులు అలాగే వారి కుటుంబాలతో సహా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ VC ఆచార్య ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఆమె స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారని కోరుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేష్తో ఆనంద్, నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి.